వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య చెప్పండి, ప్రస్తుతం ఏపీలో ఏ విధంగా ఉంది వాతావరణం? అల్పపీడనం కొనసాగుతున్నట్టుగా ఉంది, వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. దాని ప్రభావంతో ఏ ఏ ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది? ఎలాంటి అప్రమత్తత ప్రజలకు కూడా చెప్పే అవకాశం ఉంది? ఎలాంటి అలర్ట్ ఉంది? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, కొద్దిసేపటి క్రితం విపత్తు నిర్వహణ శాఖ సంస్థ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా రాబోయే 36 గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. దక్షిణ కోస్తా, ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లుగా స్పష్టం చేశారు. అత్యవసర సమయంలో కోసం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం అనౌన్స్ చేసింది. 112-1070, 1800-425, 0101 టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ఎవరైనా సరే ఇమీడియట్ గా సంప్రదిస్తే అధికార యంత్రాంగం వారికి మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్పారు. చెట్ల కింద ఎవరు నిలబడవద్దని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఎవరు నిలబడొద్దని కూడా చెప్పడం జరిగింది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆ విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ ప్రకాష్ జైన్ అనౌన్స్ చేశారు. అంటే ముందు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో తీర ప్రాంతంలో విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పిన నేపథ్యంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొంచెం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా విపత్తు నివారణ శాఖకు సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. కాబట్టి ఎవరైనా సరే ఈ మత్స్యకారులు ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లి ఉంటే వారందరూ కూడా తిరిగి తీరానికి చేరుకోవాలని కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా ఏర్పడి నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో ఉండే అవకాశం ఉంది. మరియు అది మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 4 రోజులు పలు ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది.